బ్రేకింగ్ న్యూస్ తాడిపత్రిలో మరోసారి రాజకీయ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. జిల్లాలో పోటాపోటీగా నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు మాజీ ఎమ్మెల్యేలు జేసీ ప్రభాకర్ రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి వర్గాలు సిద్ధమయ్యాయి. దీంతో ఆయా వర్గాల టీడీపీ, వైసీపీ నేతలకు పోలీసులు షాక్ ఇచ్చారు. ప్రజా శాంతి భద్రతకు విఘాతం కలిగే అవకాశం ఉందని పేర్కొంటూ ఇరు పార్టీల కార్యక్రమాలకు అనుమతి నిరాకరించారు. ఈ మేరకు కేతిరెడ్డిని గృహ నిర్బంధం చేశారు. తాడిపత్రి గాంధీ విగ్రహం వద్ద సామూహిక దీక్ష చేపడతామని వైసీపీ నేతలు ప్రకటించగా దీనిని అడ్డుకుంటామని ఇటు టీడీపీ నేతలు స్పష్టం చేశారు. ఇదే సమయంలో అనంతపురంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యేల ఇళ్ల ముందు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన చేపడతామని జేసీ వర్గీయులు ప్రకటించడంతో జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారే అవకాశాలు ఉండడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. జిల్లాలో మొహరం వేడుకలు, వీవీఐపీల పర్యటన నేపథ్యంలో తగిన భద్రతా బలగాలను కేటాయించడం సాధ్యం కాదని పేర్కొంటూ ఇరు పార్టీల కార్యక్రమాలకు అనుమతి నిరాకరించారు. ప్రజా శాంతి భద్రతకు సహకరించాలని కోరుతూ టీడీపీ, వైసీపీ నేతలకు నోటీసులు జారీ చేశారు. మనం అడుగుతానే కూడా సేద్యం చూస్తున్న పోలీస్ అధికారులు ఎప్పుడు పర్మిషన్ ఇచ్చిన నువ్వే అడ్డ పడుకో, మేము పోయేటప్పుడు పోతాం. లేదన్నా ఈ మేరకు తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని గృహ నిర్బంధం చేసి ఆయన నివాసం వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించారు. కేతిరెడ్డి ఇంటి నుంచి బయటకు రాకుండా అన్ని చర్యలు చేపట్టారు. తాడిపత్రిలోని గాంధీ సర్కిల్తో పాటు ప్రధాన కూడళ్లు, సున్నిత ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ని అనంతపురం నుంచి మా ప్రతినిధి నాగేంద్ర ఫోన్ లో అందిస్తారు. నాగేంద్ర,
హరి, అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో జరిగినటువంటి చిన్న ఘటన చిలికి గాలి వానగా అది పెద్ద ఎత్తున తయారైంది. వైఎస్ఆర్సీపీ నేతలు తాడిపత్రి పట్టణంలో టీ కొట్టు వద్ద మాట్లాడుకుంటుండగా టీడీపీ నాయకులు కనపడ్డారు. టీడీపీ నాయకులను చూసి 2 ఏళ్ళు అయినప్పటికీ మీరేం చేయలేకపోయారు, ఏం చేస్తారన్నట్టు వాళ్ళు అహంతో మాట్లాడడం జరిగింది. అదే విషయంపై వీళ్ళు కూడా అక్కడ వాళ్ళతో వాదించే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే అక్కడ వైసీపీ నేతలు ఎక్కువ ఉండడంతో టీడీపీ వారిపైన దాడి చేశారు. దాడి చేసిన అనంతరం ఇరు వర్గాలు కలబడ్డారు. ఆ తర్వాత తాడిపత్రి మాజీ మున్సిపల్ జేసీ ప్రభాకర్ రెడ్డి అనంతపురంలో వెంకట్రామరెడ్డి మాజీ ఎమ్మెల్యే మాజీ ఎంపీ ఇంటి ఎదుట మేము ఖచ్చితంగా వంట వార్పు కార్యక్రమం చేసి నిరసన వ్యక్తం చేస్తామని చెప్పడం జరిగింది. అలాగే వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా జిల్లా వ్యాప్తంగా మొత్తం అనంతపురం జిల్లా వ్యాప్తంగా కదిరి తాడిపత్రి పట్టణానికి చేరుకొని గాంధీ చౌక్ వద్ద ఖచ్చితంగా నిరసన వ్యక్తం చేస్తాం, మేము మాకు ప్రజాస్వామ్యంలో ఏమాత్రం అర్హత లేదన్నట్టు వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఈ రోజు దానికి తలపెట్టడం జరిగింది. పోలీసులు ఇరు వర్గాల్ని ఆల్రెడీ నిన్నటి దినమే ఇరు వర్గాలు చెప్పారు, ఎవరు ధర్నాలు చేయకూడదు, టీడీపీ కానీ అలాగే వైసీపీ కానీ ఎవరు ధర్నాలు చేయకూడదు, ఎవరు చేసినా కూడా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం జరిగింది. అనంతపురం జిల్లా గూగూడులో మొహరం ఉత్సవాలు ఉన్న సందర్భంగా పోలీసులు కూడా ఎక్కువ మంది లేరు కాబట్టి చాలా ఇబ్బంది అవుతుంది. చట్టపరంగా మీరు ఏమైనా ఒకవేళ అలాంటి చర్యలు ఏమైనా చేపడితే చట్టపరమైన చర్యలు ఖచ్చితంగా తీసుకుంటామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అయినప్పటికీ ఇవాళ జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లోనే ఉన్నారు. ఆయన అనుచరులను కూడా ఎవరిని బయటికి రానిలేదు పోలీసులు. అలాగే ఈ రోజు అనంతపురం పట్టణం కావచ్చు, గుంతకల్ కావచ్చు, అలాగే ముఖ్యంగా తాడిపత్రి పట్టణంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆయన గాంధీ విగ్రహం దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా నేను నిరసన వ్యక్తం చేస్తానని పోలీసులకు చెప్పడం జరిగింది. అక్కడున్న పోలీసులు కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా లోపలే ఉంచాము, మీరు కూడా మాకు సహకరించాలి, చట్టపరంగా ఇబ్బంది అవుతుంది అనేసి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. అయినప్పటికీ ఆయన మొండిగా ముందుకు పోవడంతో ఆయన అక్కడే నిర్బంధించారు. పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఉండడంతో పోలీసులు కూడా పెద్ద ఎత్తున అక్కడ మూకమ్మడిగా ఎక్కువ మంది వెళ్లారు. అలాగే అనంతపురం జిల్లా కేంద్రంలో కూడా మాజీ ఎమ్మెల్యేలు అనంత వెంకట్రామరెడ్డి, విశ్వేశ్వరరెడ్డి తాడిపత్రి పోతామని అనంతపురం జిల్లా కార్యాలయం వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయం నుంచి వెళ్తున్న సమక్షంలో వాళ్ళిద్దరిని కూడా పోలీసులు అరెస్టు చేసి అనంతపురం ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. అయితే ఇప్పటికైతే చట్టపరంగా ఎవరు ఏం చేసినా కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్తున్నట్టుకి ఇప్పటి వరకు శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని భావించవచ్చు. అయితే సాయంత్రం ఏమైనా జరుగుతుందా అనేసి ఇప్పటికి కూడా పోలీసులు అయితే డేగకన్ను వేశారు. ఎక్కడ ఏం జరిగినా కూడా ఎవరిని ఉపేక్షించే పరిస్థితి లేదు, ఖచ్చితంగా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించడం జరిగింది. లహరి.